హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక మంచి రిసార్ట్ చూపిస్తాను. ఇది చిక్మంగళూరులో ఉంటుంది. నేచర్ ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ రిసార్ట్ చాలా బాగా నచ్చుతుంది. డైలీ ఉండే మన బిజీ లైఫ్లోంచి ఒక 2 days బ్రేక్ తీసుకొని ఇక్కడికి వెళ్తే వేరే వరల్డ్లోకి వెళ్ళినట్లే అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మేమేదో దీవాళీ టైంలో వెళ్ళాము. ఇక్కడ విల్లాస్ ఉంటాయి, లగ్జరీ విల్లాస్, నార్మల్ విల్లాస్, ఇలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ మేము లగ్జరీ విల్లా బుక్ చేసుకున్నాము. మనం ముందే బుక్ చేసుకోవాలి. రూమ్ అయితే చాలా బాగుంది. మేము బెంగళూరు నుంచి వెళ్ళాము. బెంగళూరు నుంచి చిక్మంగళూరు 3 hours జర్నీ పడుతుంది. వెళ్ళే దారంతా చాలా బాగుంటుంది. ఇట్లనే ఫారెస్ట్ లాగా అనిపిస్తుంది. వెళ్తూ ఉంటే చాలా ప్లెజెంట్ అనిపిస్తూ ఉంటుంది. ఇదే రిసార్ట్. దీని నేమ్ వచ్చేసి కాఫీ గ్రూవ్ నేమ్. ఇది మేము బుక్ చేసుకున్న విల్లా. లోపలైతే చాలా స్పేషియస్గా ఉంది. ఇట్లా బెడ్, కిడ్స్ కోసం ఎక్స్ట్రా బెడ్ కూడా ఇస్తారు. ఇదైతే స్మాల్ ఫ్రిడ్జ్. దీని పక్కనే మనకు ఒక కబోర్డ్ ఇచ్చారు. ఆ కబోర్డ్లో ఇట్లా లాకర్ కూడా ఇచ్చారు. మన థింగ్స్ ఏమైనా ఉంటే ఆ లాకర్లో పెట్టేసుకోవచ్చు. ఇది వాష్రూమ్. వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు. బాగుంది. అవుట్ సైడ్ ఇట్లా ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా అనిపించి షూట్ చేశాను. ఇది ఇట్లా 2 views వచ్చాయన్నమాట. విల్లా లోపల నుంచి ఇది 1 view. ఇక్కడ నుంచి చూస్తే ఇట్లా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొక వ్యూ కూడా ఇచ్చారు. ఇది ఇటు సైడ్. ఇక్కడ ఇట్లా కార్నర్ టేబుల్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది వ్యూ అయితే. ఇట్లా 2 views ఇచ్చారు. ఇది స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ పక్కనే బార్బిక్యూ కూడా చేస్తుంటారు. నేచర్ ఎంజాయ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది. అవుట్ సైడ్ కూడా ఒక బెడ్ ఇచ్చారు. కావాలంటే మనం దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. రిసార్ట్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫంక్షన్స్ చేసుకోవాలనుకున్నా కూడా ఫంక్షన్ హాల్ కూడా ఉంది. చిన్న చిన్న ఫంక్షన్స్ కావాలంటే చేసుకోవచ్చు. ఫంక్షన్ హాల్ కూడా నీట్గా మెయింటైన్ చేశారు. బాగుంది. ఇది విల్లా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేస్తే వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇది పెప్పర్. ఇక్కడంతా కాఫీనే పండిస్తుంటారు. ఇట్లా కాఫీ ప్లాంట్స్ మధ్యలో లాంగ్ ట్రీస్ ఉన్నాయి కదా, వాటికి పెప్పర్ అల్లిస్తున్నారు అనమాట. నైట్ వ్యూ ఇలా ఉంటుంది. ఇట్లా బ్యాక్ సైడ్ కూడా 2 chairs ఒక టేబుల్ ఇచ్చారు. ఇది మా రూమ్కి ఫ్రంట్ సైడ్ వ్యూ. ఆ లైట్స్ ఫ్లాష్కి సరిగా కనిపించట్లేదు. ఇవి పెప్పర్. ఇట్లా లాంగ్ ట్రీస్కి పెప్పర్ని ఇట్లా అల్లిచ్చేసారనమాట. ఇవి పెప్పర్ ప్లాంట్స్.
బీన్స్. ఇలా ఇక్కడ మొత్తం కాఫీనే పండిస్తుంటారు, కాఫీ అండ్ పెప్పర్. వీటిలో కొంత స్పేస్ వీళ్ళు ఆక్యుపై చేసి ఇట్లా విల్లాలాగా కన్స్ట్రక్ట్ చేశారు, రిసార్ట్ కోసం యూజ్ చేసుకుంటున్నారు అనమాట. చుట్టూ అయితే ఈ కాఫీ పెప్పర్ ఇవే ఉంటాయి. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫుడ్ మాత్రం మన మనీ పే చేసి మనం తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం కాంప్లిమెంటరీ ఇస్తారు. బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిగతా ఫుడ్ అయితే అంత నచ్చలేదు. ఇదిగోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి, ఫ్రెష్ జ్యూసెస్, ఫ్రూట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బ్రేక్ఫాస్ట్ చాలా బాగుంది. బాయిల్డ్ పీనట్స్, మేము దివాళీ టైంలో వెళ్ళామన్నమాట. అందుకే బనానా లీవ్స్లో భోజనాలు పెట్టారు. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.